కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల నిర్మాణంలో అడుగడుగున లోపయిష్టిగా ఉన్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో ఎత్తి చూపింది. అంతేకాదు కాళేశ్వరం బాధితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్ లైన్స్ నిబంధనలను పాటించకపోవడం, మంత్రివర్గం ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగినట్లుగా తన 660 పేజీల నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా కమిషన్ ఎత్తి చూపిన లోపాల్లో డ్యాంలకు, బ్యారేజీల మధ్య తారతమ్యం లేకుండా నిర్మాణం జరిగిందని కమిషన్ తప్పుపట్టింది. తన నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సిబిఐ లేదా సిబిసిఐడి విచారణ సంస్థలతో విచారణ జరిపించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో సమగ్రంగా హైడ్రోలాజికల్, జియోటెక్నికల్ పరిశీలనలు తప్పనిసరి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందీల నిర్మాణాలు జరిగిన చోట జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి స్థాయిలో సమగ్రంగా జరగలేదని పేర్కొంటూ, బ్యారేజీల నిర్మాణాల స్థలాల్లో సరైన రీతిలో నమూనాలు తీసుకోలేదని, ఫౌండేషన్ ట్రీట్మెంట్ డిజైన్లు పూర్తి స్థాయి డేటా ఆధారంగా లేవని కమిషన్ ఎత్తి చూపింది. బ్యారేజీ నిర్మాణంలో కాంక్రీటింగ్ సమయంలో క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించలేదని, గ్రౌటింగ్ పనులు సరిగ్గా చేయకపోవడం వల్లనే మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, పగుళ్ల కారణమని పేర్కొన్నారు. నిర్మాణ సమయంలో జాయింట్లను సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల కాంక్రీట్ పటిష్టంగా లేకుండా పోయిందని వెల్లడించింది. నిర్మాణ సమయంలో వివిధ దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలు మొక్కుబడిగా తప్ప పూర్తి స్థాయిలో జరగలేదని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం గురించి వ్యాప్కోస్ సంస్థ ఎలాంటి ప్రస్తావన చేయలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది, కానీ అది వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ లోని 6 పిల్లర్లు కుంగిపోయాయని సంబంధిత ఇంజనీర్ మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినట్లు కమిషన్ ప్రస్తావించింది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలోని నిర్లక్ష్యం వంటి లోపాలు ఉన్నట్లు కమిషన్ తేల్చింది. అంచనాలు, పరిపాలన, అనుమతులు మంజూరు విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు పొందే విషయంలో సరైన విధానాన్ని అనుసరించలేదని తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 28 ప్రకారం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమైన చోటు కాదని స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణం చేపట్టిందని కమిషన్ తప్పుపట్టింది. అంతేకాకుండా తుమ్మిడిహెట్టి వద్ద నీరు అందుబాటులో ఉండదనే కారణం సరైంది కాదంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ 2015, 2017 సంవత్సరాల్లో ఇచ్చిన లేఖల్లో పేర్కొన్న వివరాలు ఒకే విధంగా ఉన్నట్లు పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందీల వద్ద బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రిదేనని కమిషన్ స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇచ్చిన పనులను ఘోష్ కమిషన్ తప్పుపట్టింది. కాంట్రాక్ట్ల విషయంలో టర్న్ కి ప్రతిపాదన ఇవ్వాల్సి ఉండగా చట్టవిరుద్ధంగా లాప్సమ్ బేసిస్ లో ఇవ్వడాన్ని తప్పుపట్టింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ ద్వారా వర్క్ టెండర్లు ఆహ్వానించకపోవడాన్ని కూడా కమిషన్ తప్పుపట్టింది. అంతేకాకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహారాలు జరిగాయని గుర్తించింది. వ్యాప్కోస్ ఇచ్చిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోని సాంకేతికత అంశాలను పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారని, అంచనాలు 2 సార్లు ఆమోదించాల్సి వచ్చిందని, రెండోసారి అంచనాల సవరణ సందర్భంలో కాంట్రాక్ట్ కండిషన్లను సడలించి నిర్మాణ సంస్థలకు లాభాలు కలిగించే విధంగా చేశారని ఘోష్ నివేదికలో పొందుపరిచారు. ఇలాంటి మార్పులన్నీ ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కమిషన్ తేల్చింది. నిర్మాణ సంస్థలకు సబ్స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది. నిర్మాణ సంస్థలకు బ్యాక్ గ్యారంటీలు విడుదల చేయడం కూడా చట్ట విరుద్ధమని కమిషన్ నిర్ధారించింది. నిర్మాణ సంస్థలు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయకపోవడానికి పెనాల్టీలు విధించకపోగా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించడానికి కమిషన్ తప్పు పట్టింది. 3 బ్యారేజీలకు సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని, వీటిని ఓఎన్ఓ మాన్యువల్ కూడా అందుబాటులో లేదని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల నిర్మాణ లోపాలపై బాధ్యులైన ఆనాటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. 3 బ్యారేజీలను టర్న్ కి పద్ధతిలో ఇవ్వకుండా లాప్సమ్ కాంట్రాక్టులు తీసుకున్న విషయాన్ని అడ్వైజరీ కమిటీ సమావేశంలో గోప్యత పాటించిన నీటి పారుదల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్,
చీఫ్ ఇంజనీర్ హరిరామ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆనాటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్ హరిరామ్లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. 3 బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఫైళ్లను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచకపోవడం ద్వారా బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించిన నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.